హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య హిమన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఏంటి అంటే రూమ్ డెకోర్ అనమాట. సో ఆల్రెడీ నా రూమ్ ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ డెకోర్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ప్లెయిన్ గా ఉన్న రూమ్ ని కొంచెం డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో కొంచెం డిఫరెన్స్ చూద్దామని చెప్పి, ఎందుకంటే కంప్లీట్ గా హౌస్ మొత్తం వైట్ వాల్స్ తోనే ఉంది. సో వైట్ వాల్స్ ని కొంచెం నేను గ్రీన్ లీవ్స్ తోని, మనీ ప్లాంట్ తోని డెకోర్ చేద్దాం అనుకున్నాను. సో ఈజీగా క్విక్ గా అయిపోయే రూమ్ డెకోర్ అనమాట. సో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఇప్పుడైతే నా రూమ్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో చూసారు కదా నా రూమ్ ఎలా ఉంది అనేది. కంప్లీట్ గా వైట్ వాల్స్ తోనే ఉంది. సో దాన్ని ఇప్పుడు నేను కొంచెం డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కొంచెం డిఫరెన్స్ చూద్దామని చెప్పేసి. సో ఆల్రెడీ నేను మీషోలో మనీ ప్లాంట్ క్రీపర్ అనేది ఆర్డర్ పెట్టాను. సో 12 పీసెస్ అయితే వచ్చినాయి. సో 12 పీసెస్ వచ్చి నాకు 215 రూపీస్ పడింది మీషోలో. అండ్ చాలా వర్త్ అనిపించింది ఈ క్రీపర్ మనీ ప్లాంట్ అనేది. సో మనకి అమెజాన్ ఆర్ బయట మీరు తీసుకున్నా కానీ ఒక 2 క్రీపర్ ఐటమ్స్ వచ్చేసి మనకి 100 రూపీస్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ 12 పీసెస్ మనకి 215 రూపీస్ ఆ 230 లోపలే పడింది అనమాట ఆ ప్రైస్ అనేది. సో చాలా వర్త్ అనిపించింది నాకైతే. సో అందుకని చెప్పేసి 215 రూపీస్ తోని నేను మీకు మంచి డెకార్ రూమ్ అనేది చూపించబోతున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం క్విక్ గా రూమ్ అనేది డెకరేట్ చేసేసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో నా రూమ్ ఆల్రెడీ మీరు చూసుంటారు నా ప్రీవియస్ వీడియోస్ లో. సో ఇది అనమాట ఈ వాల్. సో ఈ వాల్ కి నేను ఇప్పుడు మనీ ప్లాంట్ క్రీపర్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పైన నేను ఆల్రెడీ లీఫ్ తోని కవర్ చేశాను. సో అలాగే కంప్లీట్ గా ఈ వాల్ మొత్తం మనీ ప్లాంట్ తోని నేను డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాం డెకోర్ అంతా అయిపోయాక. సో ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 క్రీపర్ స్ట్రిప్స్ అయితే అయిపోయినాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో రిమైనింగ్ వన్నీ నేను కంటిన్యూ చేస్తాను. సో కరెంట్ పోయింది మధ్యలో, అందుకే ఆగిపోయింది. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేసేద్దాం. సో లెట్స్ వాచ్. సో కంప్లీట్ గా 12 పీసెస్ వచ్చినాయి. సో 12 పీసెస్ వచ్చేసి నాకు 200 to 250 చేంజ్ లోపలే పడింది అనమాట. సో ఈ మనీ ప్లాంట్ క్రీపర్ పీసెస్. సో ఇది చాలా వర్త్ అనిపించింది. మీరు కూడా ఈజీగా క్విక్ గా మీ రూమ్ డెకోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి క్రీపర్ పీసెస్ తోని మీరు డెకోర్ చేసుకోవచ్చు. సో లెట్స్ వాచ్. సో చూసారు కదా. సో ఇలాగా సింపుల్ గా డెకోర్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, మనమే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ క్విక్ గా అయిపోతుంది అనమాట. సో కొంచెం డిఫరెన్స్ చూడాలి, మీరు రెగ్యులర్ గా ఉన్న రూమ్ ని కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. సో ఈజీగా క్విక్ గా అయిపోయే సింపుల్ డెకోర్ అనమాట ఇది. లైక్ దీని ప్రైస్ కూడా అండర్ 250 బడ్జెట్ అనమాట. సో చాలా సింపుల్ గా చాలా నీట్ గా అనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం క్లీన్ గా ఉన్న రూమ్ కాస్త ఇలాగా కొంచెం డెకోర్ చేసుకుంటే చాలా నీట్ గా అనిపించింది. సో దీనికి మనం వాల్ స్టిక్కర్స్ వేసుకోవడం అవసరం లేదు, ఎందుకంటే వాల్ స్టిక్కర్స్ వేసుకోవడం వల్ల ఈ పెయింట్ అనేది పోతుంది అనమాట. సో ఇవి అలా కాదు, చూడండి. సో నేను పైన ప్లాస్టర్ పైన స్టిక్ చేసేసాను. దేంతో స్టిక్ చేశానో మీకు ఆల్రెడీ చూపించాను ఇందాక. సో కింద కూడా చిన్నగా ప్లాస్టర్ చిన్నది వేసాను అనమాట. సో నేను మీకు చూపిస్తాను.
రెగ్యులర్ గా మీరు ఏవైతే టేప్స్ యూస్ చేస్తున్నారో అలాంటి టేప్స్ యూస్ చేయకండి, ఎందుకంటే వాల్ పెయింట్ పోతుంది. అలాంటివి కాకుండా ఈ టేప్ అనేది యూస్ చేయండి. ఇది మనకి ఇంటీరియర్ వర్క్స్ లో, వుడ్ వర్క్స్ కి ఈ టేప్ అనేది యూస్ చేస్తారు, పేపర్ టేప్ అన్నమాట ఇది. ఇలాంటి టేప్ అయితే మనకి వాల్ కి స్టిక్ అయినా గానీ పోదు. నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చూపిస్తాను. సో ఇది చాలా ఈజీ రిమూవబుల్ అన్నమాట. మనకి నేను యాక్చువల్లీ ఉంటుందా ఉండదా అని చెప్పి అనుకున్నాను, బట్ చాలా సింపుల్ గా ఈజీగా మనకి వాల్ కి స్టిక్ అయ్యి అండ్ రిమూవ్ కూడా అయిపోతుంది. నేను చూపిస్తాను చూడండి. సో ఇది వాల్ కదా, సో ఈ వాల్ పైన నేను ఈ టేప్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ టేప్ యూజ్ చేశాను కదా, దీన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఈజీగా మనకి టేపే రిమూవ్ అవుతుంది కానీ వాల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, పెయింట్ పోదు, ఏమి పోదు. ఇలాంటి టేప్స్ యూజ్ చేయండి, పేపర్ టేప్స్ అన్నమాట. మనకి వుడ్ వర్క్స్ కి యూజ్ చేసే టేప్స్ ఇవి. చాలా ఈజీగా సింపుల్ గా మనకి ఈజీగా ఇలాంటి డెకోర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫినిషింగ్ కూడా ఇలా ఉంటుంది. సో టేప్ చూసారు కదా, ఆ టేప్ కూడా ఏమి మీకు వైట్ కలర్ పెయింట్ కాబట్టి ఈజీగా మీకు వాల్లోకి కలిసిపోయింది. సో మీకు ఎక్కడ ఎలాంటి ఆడ్ గా లేదు, నీట్ గా సింపుల్ గా ఉందన్నమాట. సో యాక్చువల్లీ నేను ఇది ఎందుకు రూమ్ ఇట్లా డెకోర్ చేశాను అంటే, నాకు యూట్యూబ్ పర్పస్ కి అండ్ యూట్యూబ్ వాల్ కావాలి నాకు. బట్ వెనకాల వాల్ చూస్తేనేమో ప్లెయిన్ గా అనిపిస్తుంది, కొంచెం చేంజ్ ఇద్దామని చెప్పేసి ఇలాగా సింపుల్ గా నీట్ గా ఇలా లీఫ్ డెకోర్ అనేది నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఇది ఐడియా అని కాదు, బట్ 12 పీసెస్ ఆర్డర్ పెట్టాను, వచ్చినాయి. లైక్ వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టు అనుకున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత నేను ప్లాన్ చేసుకున్నాను. సో చాలా నీట్ గా ఉంది. బట్ ఇక్కడ టీవీ కింద కొంచెం గ్యాప్ వచ్చింది, దీన్ని కూడా ఫిల్ చేస్తాను. మళ్ళీ నేను లైక్ ఇప్పుడు దాకా 12 ఏవైతే పీసెస్ ఉన్నాయో అన్ని పీసెస్ అయిపోయినాయి. సో ఇక్కడ కొన్ని పెట్టేశాను, అక్కడ ఏసీ దగ్గర ఆ వైర్ కి కూడా నేను స్టిక్ చేశాను. సో ఇంకొక 2 గానీ అలా పెట్టుకుంటే ఇలా ఇక్కడ 2 వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఈజీగా అయిపోతుంది. సో కంప్లీట్ వాల్ వచ్చేసి ఇది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు కిస్ మై బై బాయ్.